మహేష్ గారు మీరు ఒకళ్ళ అంత విశాల దృక్పథం ఉందంటే మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు? డ్రాఫ్ట్ క్లియర్ కట్గా ప్రజల ముందు పెట్టొచ్చు కదా, ఎందుకు కిషన్ రెడ్డిని ఆ బీజేపీ నాయకులు ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు? కదా, రోజు చెప్తున్నాను కదా, నరాల్లో బీసీల పట్ల విషం కక్కుతున్నాడు కిషన్ రెడ్డి. ఆ ఒక నెపం కోసం ఆలోచించి ముస్లిం అనేటువంటి నెపం తీసుకొని ఒక సాకు తీసుకొని దీన్ని ఆపుతా ఉన్నారు. ఒక్క రోజులో అయిపోద్దండి. చేర్చడం అనేది ఒక్కరోజు పని. ఓటు బ్యాంక్ రాజకీయం మీకు లేదు అని ఉంటే, చిత్తశుద్ధే మీ ప్రధాన అంశం అయితే, రాహుల్ గాంధీ కోరికను తీర్చడమే లక్ష్యం అనుకుంటే, ముస్లింలు పక్కన పెట్టి 42% రిజర్వేషన్ బీసీలకు ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత కొట్లాడి ముస్లింలకు కావాలంటే ఇప్పించండి. ఆ పేరుతో మొత్తం అందరూ బీసీలకు అన్యాయం చేయడం రైట్ అని వాళ్ళు ఏదో రాజకీయ లబ్ధి కోసము, హిందూ ఓట్ కన్సాలిడేషన్ కోసం ముస్లిం పేరు తీసుకొచ్చారు. ఎందుకు పెట్టాలండి వాళ్ళు? మీరు కూడా ఎందుకు ఆ పావులో ఇరుక్కున్నారు? ఇరుక్కోవడం చదరంగంలో ఇరుక్కున్నారు. మా దాంట్లో మొత్తం ప్రస్తావన లేదు. నేను మళ్ళీ చెప్తా, కుల సర్వే మీరు మొత్తం చూడండి చాటు, ఎక్కడ మొత్తం ప్రస్తావనలు కుల ప్రాతిపదికనే సర్వే జరిగింది. దానిలో ముస్లింలో ఉన్నటువంటి బీసీలు అంటారు, బీసీల కులాలు కూడా సోకాళ్ళు దూదే కుల, ఇంకెవరైతే 70 ఏళ్ళుగా వాళ్ళు ముస్లింలు బీసీ కూడా రిజర్వేషన్ పొందుతున్నారు. 70 ఏళ్ళుగా విద్యా ఉపాధి అవకాశాలు దేంతో పొందిన విద్యా ఉపాధి పొందినప్పుడు రాజకీయ ఎందుకు పొందకూడదు? వైస్ వర్సా అక్కడ సబ్ కేటగిరీలో ఉంది. ఏ కేటగిరీకి ఎంత ఇవ్వాలి అనేది ఒక డిఫైన్ చేయబడి ఉంది. కానీ ఇక్కడ మీరు ఏకాకినా మొత్తం 10% ముస్లింలు పౌరులా కాదా? మన దేశం అన్ని చెయ్యాలి కాదంటలేదు. మన దేశం లౌకికవాద దేశమా, ఒక హిందూ స్టేటా? లౌకిక దేశంలో ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, జైన్లు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. తక్కువ ఎక్కువ ఉండొచ్చు, వారికి కూడా ఓటు హక్కు ఉంది. హిందూకి ఎంత ఓటు హక్కు ఉందో ముస్లింకి అంతే ఓటు హక్కు ఉంది. లౌకిక దేశం మంది.